హాయ్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేయొచ్చు, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఫ్రైడ్ రైస్లు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు మీ రైస్కు సరిపడా ఎగ్స్ తీసుకోండి. 4 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కారం కూడా వేసుకొని బాగా బీట్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ముందుగా ఉడికించిన రైస్ తీసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ను కూడా వేసేసి 2 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు కొంచెం గరిటె తీసుకొని అటు ఇటు కలుపుతూ బాగా ఎగ్ను ఫ్రై చేసుకోవాలి. లైట్గా తిప్పుతూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఎగ్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తురిమిన అల్లం వెల్లుల్లిని పేస్ట్లా చేసి వేస్తున్నానండి. ఎందుకంటే నోటికి తగిలితే అంతగా బాగుండదని చెప్పేసి అల్లం వెల్లుల్లి కూడా లైట్గా తురుముకొని వేసుకున్నాను. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేశాను. చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర క్యాబేజీ, బీన్స్, క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర అవి లేవు, అందుకని నేను క్యారెట్ వేస్తున్నాను. ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా ఉంది, అది కొంచెం వేశాను. కూరగాయ ముక్కల్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. రైస్ అంతా కూడా బాగా ఫ్రై చేయాలండి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవండి. అలాంటప్పుడు 4 ఎగ్స్ తెచ్చుకొని ఇలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా రైస్ను ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.